హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ కృష్ణ. ఎత్తుకోవాలా ఎత్తుకోవాలన్నట్లేమమ్మా. మా పాప చూడండి ఎలా ఇసుక్కుంటుందో. తోటలోనికి వచ్చాం కదా, నడట్లేదు అసలు. అక్కడ ఎగ్దం మట్టి పగిలిస్తున్నావు. నా తాతమ్మ వచ్చి ఏ బంట వచ్చిందా అనుకుంటారు. ఏం చేస్తున్నారు? తోటలో వచ్చాక కూడా ఫోన్ వదలరా? ఏం పని ఉంది? ఎత్తో బుర్ర మీద ఎత్తవా? శ్రావి నీ పట్టుకోయమ్మా, పట్టుకో ఒకసారి. పట్టుకో, హెల్ప్ చెయ్యాలి దాది అమ్మకి. నడగలవా? గట్టి పట్టు. ఇటు అటేళ్ళు దాది అమ్మతో వెళ్ళు. चलो चलो ऐसे ही चलो. గిరానా నై ప్రసాదం ఉన్నది అందులో. గుద్దే అత్తమ్మ పెక్కబడి ఉంది మంది. అచ్చా, ఇచ్చే దాది అమ్మకి. నీ పట్టలేవు, పట్టుకుంటదంట. పట్టుకో. ఏంటి నడలేదు కానీ ఇప్పుడు బాల్టీ పట్టారు. ఊర్లో ముసలమ్మ అయిపోయింది. మా అమ్మాడి ఊరికి వచ్చి ముసలమ్మ. దేటుకొని పదా. ఎక్కడ ఎక్కడిక్కడ ఇక్కడ చూడండి. తోటలో కూడా ఇల్లులు ఉన్నాయి చూడండి. వీళ్ళు తోటలో ఉంటున్నారు. ఇక్కడ ఆవులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. తోటలోనే ఇల్లు కట్టుకొని చక్కగా ప్రశాంతంగా ఉంటున్నారు. చూడు చూడు చూడు, చిన్న ఆవు పిల్ల. శ్రావ్య ఏమి అందమ్మా. చూడు, ఇప్పుడే పుట్టింది ఈ మధ్యనే, అందుకే బేబీ, చోటా బేబీ. ఇక్కడైతే చిన్న ఆవు దూడ ఉందండి, అందుకే మా పాప చూస్తుందన్నమాట. అదిగోండి, చూసారా మా ఆయన ఎత్తుకుంటున్నారు. ఊరికి వస్తే, విలేజ్కి వస్తే ఇదే సందడండి. చాలా ఎంజాయ్ చేయొచ్చు. అరే ముద్దు పెడుతున్నావా? ఇది ఒక తోట అండి. ఇప్పుడు అక్కడ చూపించాం కదా, మరొకటి ఇది ఇంకొక తోట. జోపడిలా కట్టున్నారు, దాన్ని సాల అంటారు. పదండి, అమ్మమ్మ ఏం పెట్టున్నారో ఆ సాలలో చూపిస్తాం. అమ్మమ్మ చిన్న దెబ్బ తగిలింది కాలుకి, అందు గురించి రాలేదు. శ్రావ్య, తాత ఏమేం పెట్టున్నారు చూడు. సాల్లో చిన్న సాల కట్టున్నారు చూడు. ఇంకా చక్కగా కట్టాలి, పూర్తి అవ్వలేదు. ఇదిగోండి నానమ్మ తోటలోని పనస చెట్టు ఎన్ని కాయలు కాసున్నాయో చూసారా. ఓయ్ తీయకూడదు, అవి ఇంకా పెద్దవి అవ్వాలి. ఇంకా మొగ్గలేదమ్మా, ముగ్గుతే తీయాలి. ఉంది ఉంది. ఈ చెట్టు కాలి ఒక్క కాయ ఉంది. శ్రావ్య ఇదిగో, చూపించు. అరే పట్టుకో, పురుక చేమ చూసావా, పడేసావు. ఒకసారి ఇవ్వు నాకు. ఇదండి మాకి
ఊరికి వచ్చాక ఇదే చూసామండి, సీడ్ పండు చూడలేదు, అంత లాస్ట్ అయిపోయింది కదా తోట, అందు గురించి అని. రా వచ్చే ఇదిగోండి పట్టుకోండి. ఏం చేస్తున్నారు? నీరు పట్టుకో శ్రావ్య, బాటిల్. నీరు పట్టుకో. తాగకూడదు ఇవి. నీకు మాయబందర్ నీరు, ఊరిది, శ్రీ విజయపురం అన్ని నీరు తాగి జల్దీ పదా, టైం అయిపోయింది. మాడిపళ్ళు ఉన్నాయా? స్నానం పెట్టాను అక్కడ. ఇదిగో మాడిపళ్ళు వద్దా శ్రావ్య? నీకు సీడ్ కాయలు కావాలా? సీడ్ పళ్ళు కావాలి. పనస పండు వద్దు. ఏడు పట్టుకున్నారు? బ్యాగ్ నింపుగా తినండి మాడిపళ్ళు అన్ని చక్కగా. మా ఆయనకి అసలు దారే తెలియదు, నాకు నిన్న కూడా తీసుకొచ్చారు, మొన్న కన్ఫ్యూజ్ చేస్తారు ఎగ్దమ్. కన్ఫ్యూజ్ చేసేసి మళ్ళీ రివర్స్ తీసుకుని వచ్చి ఒకసారి వస్తే గుర్తు పెట్టుకోవాలి. ఇద్దరు అట్లా కూడా ఫైటింగే. ఇంటికి వచ్చేసాం పద, దగ్గరికి వచ్చేసాం. అయ్యి చాలు, మీ ఇద్దరు ఫైటింగ్ పదండి ఇంటికి. ఇంకా ఎంతసేపు నడిపిస్తుంది అది అమ్మ అంటుంది శ్రావ్య. అరే ఏంటిది అమ్మ, ఇంకా ఎప్పుడు వస్తుంది? వచ్చేసింది దగ్గరికి. ఇదిగోండి, ఇక్కడి నుంచి అయితే చాలా బాగుంటుంది ఇల్లులు. చూడండి మొక్కలన్నీ. ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. చెట్లు చూడండి. పిక్కలు తోట నుంచి తెచ్చిన తర్వాత ఇలా ఆరబెడుతుంటారు. దాని తర్వాతే చక్కగా ఆరిన తర్వాత బస్తాలో పెట్టుకుంటారు. అమ్మ శ్రావ్య ఇంటికి వచ్చేసాం. ఇదిగోండి, శ్రావ్యకి ఎనర్జీ వచ్చింది ఇప్పుడు కదా. ఓయ్ ఇంటికి వస్తామా? ఇంటికైతే వచ్చేసాం. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రాధే రాధే.